కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. ఆపద వస్తే ఆదుకుంటామంటూ హామీలిచ్చిన నాయకులే మహిళలపై అకృతాలకు పాల్పడుతున్నారు. అవసరాన్ని ఆసరగా తీసుకొని అఘాయిత్యాలు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం జరిగింది. ఉల్లాయిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మహిళపై కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాలి శంకరెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సిమెంటు బస్తాలు ఇస్తానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసులు పెట్టకుండా బాధితురాలు ఆమె భర్తను బెదిరించాడు. కుదరకపోయేసరికి కాళ్లబేరానికి వచ్చి అర ఎకరం రాసిస్తాను, కేసు పెట్టొద్దని రాయబారాలు పంపాడు. కాంగ్రెస్ నేత బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా బాధితురాలు ఆత్మకూరు ఎంపీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ప్రత్యూష, యాదాద్రి భువనగిరి జిల్లా ఆవేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు రోజు రోజు కూడా ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు స్వచ్ఛందంగా ప్రతి విషయంలో కూడా వేధింపులు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా ఆత్మకూరు సంబంధించినటువంటి మండల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు శంకరెడ్డి అనేటువంటి ఒక కీచకుడు అక్కడ ఉన్నటువంటి మహిళలను వేధింపులో పాల్పడ్డాడు. ఇందిరమ్మ సంబంధించినటువంటి ఇల్లు ఇప్పిస్తామని, అదేవిధంగా సిమెంట్ బస్తాలు ఇప్పిస్తానని ఈరోజు ఇంటికి పిలిపించి ఓ మహిళ పైన అత్యాచారానికి పాల్పడడం జరిగింది. అంతేకాదు, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి ఆమె సంబంధించినటువంటి వెలకట్టడం జరిగింది. డబ్బులు ఇస్తాను, అదేవిధంగా పొలం సంబంధించి కూడా ఇస్తానంటూ వేలం పెట్టడంతో పెద్ద ఎత్తున కూడా మహిళా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. అత్యాచారం చేసిందే పెద్ద తప్పు, ఆ పైన ఆ తప్పును కప్పించుకునేందుకు డబ్బులను ఎరగా వేసి ఆ కుటుంబాన్ని వేధింపులో గురి చేసి పోలీసులతోనే వాళ్ళందరిపైన కూడా అక్రమంగా కేసులు పెట్టిస్తానని ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అంతా కూడా అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ఇచ్చినటువంటి ధైర్యంతో ఆ మహిళ ఆత్మకూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా 3 రోజుల పాటు కూడా నాంచారు, తాత్సారం చేశారు. ఆ మహిళ పైన, ఆ మహిళా కుటుంబాల సభ్యులపైన భయప్రాంతాలకు గురి చేసి కేసు వెనుకలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ రోజు మహిళా సంఘాలు ఇచ్చినటువంటి ధైర్యంతో మళ్ళొకసారి స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేయడంతో ఎట్టకేలకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు నిందితుడిని అయితే అరెస్ట్ చేయలేదు, అతన్ని ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈ విధంగానే వదిలిపెడతా ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువైపోతా ఉన్నాయి. మహిళల పైన వేధింపులు పాల్పడతా ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి యువత పట్ల కూడా అక్రమ కేసులు పెట్టి రోజు రోజు కూడా వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో మనకు కనపడతా ఉంది. ఆత్మకూరు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీలాలయ్య దీనికి సమాధానం చెప్పాలి. పొద్దున్న లేస్తే మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్తున్నారు. కానీ ఒక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటూ కూడా మహిళల్ని వెరగావేయడం, మహిళల్ని లైంగిక వేధింపు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ శంకరెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలని కూడా సర్వత్ర డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య కూడా దీనికి సమాధానం చెప్పాలి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మూకలు, కాంగ్రెస్ పార్టీ గుండాలు ఈ విధంగానే రెచ్చిపోతా ఉన్నారు. అమాయకులని బలి చేస్తా ఉన్నారు. అమాయకుల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రోజు మహిళ పట్ల అనిష్టంగా ప్రవర్తించి అత్యాచారాన్ని యత్నం చేసి మళ్ళీ పైగా డబ్బులు ఎరవగా వేసి ఆ కేసును వాపసు తీసుకోవాలని పెద్ద మనుషుల సమక్షంలో ఆ గ్రామాన్ని అంతా తమ గుప్పితో పెట్టుకొని భయభ్రాంతులు గురి చేస్తున్నారంటూ కూడా ఆ మహిళ వాపోయింది. కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలంటూ కూడా తర్వాత డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. మండలంలోని ఉల్లాయిగూడ గ్రామానికి చెందిన ఒక లునటిక్ లేడీని అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తి ల్యాండ్ రాసిస్తానని చెప్పి అన్ని విధాల గుణంలోనూ ఆదుకుంటానని చెప్పి ఆమెని పలుమార్లు సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిందని చెప్పి ఫిర్యాదు అనేది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.